ఇప్పుడు నేను అంత చెప్పిన తర్వాత 9వ వచనం చదువుతాను చూడండి, ఇప్పుడు మీకు అర్థమైపోతుంది నేను చెప్పింది కరెక్ట్ కాదు. విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు యాకోబు అనువారును గుడారముల్లో నివసించుచు అన్యుల దేశంలో ఉన్నట్లుగా వాగ్దత్త దేశంలో పరవాసులేరు. గుడారంలో ఉండేవాళ్ళు, కోటలో ఉండేవాళ్ళు గుడారంలోకి వచ్చారు, టెంపరీ గుడిసెలోకి వచ్చారు. దీన్ని ఆయన విశ్వాసంలో అభివృద్ధి అని అంటున్నారు. మీకు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, విశ్వాసంలో 3వ పాఠం ఏంటనంటే దేవుని దృష్టిలో, జాగ్రత్తమైన దేవుని దృష్టిలో ఏదైతే విలువైందో అది నా దృష్టిలో విలువైంది. లోకం దృష్టిలో అది విలువ కాంది కాపోవచ్చు, కానీ దేవుని దృష్టిలో విలువైంది అయితే అది విలువైంది. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఇంజనీరింగ్ చదువుకున్నా, ఉద్యోగం చేస్తూ ఉన్నాను. ఉద్యోగం చేసే ముందే డిగ్రీ ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడే మారుమనసు పొందాను. కాబట్టి నేను ఉద్యోగం చేసేటప్పుడు చాలా పరిచర్య చేసేవాడిని. ప్రతి ఆదివారం వాక్యం అక్కడో చోట బోధించేవాడిని. వారానికి 3 కాలేజీల్లో బైబిల్ స్టడీ తీసుకునేవాడిని చదువుకునే దినాల్లోనే. అప్పటి నుంచో మొదలుపెట్టే ఉద్యోగం చేసేటప్పుడు కూడా బాగా పరిచర్య చేసేవాడిని. మంచి జీవితం బాగుండదు. కానీ దేవుడు కుదరదు, నువ్వు పరిచర్యలోకి రావాలన్నాడు. అని అంటే సరే వచ్చేసాను, ఉద్యోగానికి రాజీనామా చేసి వచ్చేసాను. ఉద్యోగంలో ఉన్నప్పుడు బాగుండేది, సొంత కారు అంత బాగుండేది. చిన్న వయసులో 24 ఏళ్ళు అప్పుడే కారు కొనేసుకున్నాను. ఎందుకంటే మంచి ఉద్యోగం, ఉన్నతమైనటువంటి ఉద్యోగం, నాకు పెద్ద బాధ్యత ఏమి లేవు కాబట్టి హాయిగా ఉండేది. అయితే విచ్చలవిడిగా ఏం ఖర్చు పెట్టలే, తాగుడు సిగరెట్లు అట్లాంటివి ఏమి లేవు. డబ్బులన్నీ కూడా పరిచర్యకి, పుస్తకాలకి, వాటికి ఖర్చు పెట్టాను నేను. ఇది నేను చేసినటువంటి పని. అయితే ఎప్పుడైతే ఉద్యోగం రాజీనామా చేసి పరిచర్లోకి వచ్చానో బతుకు మామూలు మన భాషలో చెప్పాలంటే బస్ స్టాండ్ అయిపోయింది. అంటే తినటానికి కూడా తిండి కూడా ఉండేది కాదు. ఒకసారి డబ్బులు అయిపోతున్నాయి, రోజు 2 పూటలు తింటే సరిపోదని రోజుకు 1 పూటే తినేవాడిని. ఎందుకంటే స్ప్రెడ్ అవుట్ చేయడానికి. ఉన్నప్పుడు తినేస్తే లేనప్పుడు అసలు ఉండదనేసి 3 రోజులు ఒక్కొక్క పూట తిన్నా. 4వ రోజు డబ్బులు కూడా లేవు తినటానికి. సాయంత్రం అయిపోయింది, ఆకలి వేసిపోతుంది, ఏం చేయాలో అర్థం కాలేదు. నీళ్లు తాగేసాను, కాళ్ళు కడుపుతో నీళ్లు తాగేటప్పటికి కడుపు నొప్పేస్తాం మొదలుపెట్టింది. 11:30 అవుతుంది. రూమ్లో కూర్చొని సికింద్రాబాద్లో ఏడుస్తాను, ప్రభు ఏంటి ప్రభు ఇలాంటి దిక్కుమాల బతుకు అని ఏడుస్తా ఉన్నాను. 11:40 అయినప్పుడు ఎవడ తలుపు కొట్టాడు. ఎవడా తలుపు తీస్తే నా మిత్రుడు, ఇంజనీరింగ్ కాలేజీలో లెక్చరర్, అతని పేరు జాన్ పాల్. తలుపు తీశాను. వాళ్ళు లోనికి వస్తూనే ఏమన్నాడంటే, రే ట్రైన్ మిస్ అయిందిరా, ఆటో ట్రాఫిక్లో ఇరుక్కుపోయింది, ఇంటికేమి వెళ్తామని నీ దగ్గరికి వచ్చాను అన్నాడు. పెద్ద మనం పట్టించుకోవాలా ఎవడైతే నాకేంది అని. వచ్చి మంచం మీద కూర్చొని, రే ఆకలేస్తున్నారా అని తినటానికి ఉందా అన్నాడు. మన బతుకు తినటానికి ఏమి లేదు. ఈడొచ్చి నన్ను అడుగుతాడు, ఏం చెప్తాను. పెద్ద ఎన్నట్టు ఊరుకున్నాను, ఎందుకు వచ్చి నీ స్కీమ్ పని. 2-3 సార్లు అడిగాడు, ఏం లేదురా అని అన్నా నెమ్మదిగా. వాడు నేను అన్నే పద్ధతి చూసి, రే నువ్వేం తిన్నావురా అన్నాడు. ఏం తినరా. మధ్యాహ్నం ఏం తినలేదురా. పొద్దున్న ఏం తిన్నా. పోనీ నేను రాత్రి ఏమని తిన్నా, సౌండ్ పెరిగింది, లేదురా అని అంటే ఇలా చూశాడు, చేయి పట్టుకొని లాక్కొని తీసుకుని వెళ్ళిపోయాడు. మా ఇంటికి అంత దూరంలో సికింద్రాబాద్ స్టేషన్కి వెళ్ళే దారిలో గార్డెన్ రెస్టారెంట్ అని ఉంటుంది. అది 12 గంటలకు మూసేస్తారు ఎప్పుడు, ఎందుకంటే దాని పక్కకి జీప్ వచ్చి ఆగుద్ది పోలీసు వాళ్ళది. 12:05 అయింది, జీప్ రాలా. ఆ రోజు తీసే ఉంది షటర్. వాడు గడగబా లోన తీసుకెళ్ళిపోయి కూర్చోబెట్టాడు. ఓ చికెన్ బిర్యానీ ఇమ్మన్నాడు. ఆడి చికెన్ బిర్యానీ తెస్తున్నాడు, డ్రర్రని సౌండ్ వచ్చింది. ఏంటంటే షటర్ వేస్తున్నాడు బయట. మేము లోన్ ఉన్నాం, మేము లోన్ ఉన్నాం కాబట్టి ఇంక అడేం వండ. బిర్యానీ తీసుకొచ్చాడు, పెయిట్ చెయ్యి కలుపుకుందాం అని, వేడిగా ఉంది, చిన్న ప్రార్థన చేద్దాం కదా అని చేస్తున్నాను. ప్రభా ఆకలేస్తుందని అడిగితే అన్నం ఇచ్చావు ప్రభా, వందనాలు అని. ఎప్పుడైతే ఆ మాట అన్నానో లోన్ నుంచి చాలా ప్రశ్నలు వచ్చేసినాయి. చాలా ఎక్కువసేపు నాకు ఇష్టం లేకపోయినా ప్రార్థన చేశాను. అంటే ప్రార్థన చేశాడంటే ప్రార్థన అనుకోవద్దు, కళ్ళు మూసుకొని ఉన్నా, ఆలోచిస్తూ ఉన్నా. అంటే లోన్ వచ్చిన తలంపులు ఏంటి తెలుసా, ఈ బిర్యానీ చాలా ఖరీదైంది. ఎందుకు ఖరీదైంది? అప్పట్లో 16 రూపాయలు బిర్యానీ. 16 రూపాయలే కదా? లేదు, చాలా ఖరీదైంది. ఈ బిర్యానీ నీకు ఇప్పించడానికి నేను చాలా ఖర్చు పెట్టా. ఏం ఖర్చు పెట్టా? నాకు ఏమేమి ఖర్చు పెట్టింది చెప్పమంట. ఒకటే, ఆటో ట్రాఫిక్లో ఇరుక్కుపోయేటట్లు చేసింది నేనే, ట్రైన్ అందకుండా చేసింది నేనే, జాన్ పాల్ ఇంటికి వెళ్ళకుండా నీ దగ్గరకు వచ్చేటట్లు చేసింది నేనే, ఆడికి ఆకలేసేటట్లు చేసింది నేనే, సిగ్గు లేకుండా మళ్ళీ మళ్ళీ అడిగిచ్చేటట్లు చేసింది నేనే, రాత్రి తిన్నావా పొద్దున్న తిన్నావా అని అడిగిచ్చింది నేనే,
ఆడికి ఫుడ్ పెట్టాలనే మనసు పెట్టించింది నేనే, పోలీస్ జీప్ రాకుండా చేసింది నేనే, గార్డెన్ రెస్టారెంట్ షట్టర్ వేయకుండా ఉంచేటట్లు చేసింది నేనే, బేరర్ తట్టకుండా బిర్యానీ పెట్టినట్టు చేసింది నేనే. ఇన్ని పనులు నేను చేశాను నీ ఒక్కడి కోసం. ఈ బిర్యానీ నువ్వు అనుకున్నట్లు 16 రూపాయలు కాదు, చాలా ఖరీదైంది. 10 పనులు చేస్తే కానీ ఇది రాలే నీ దగ్గరికి. ఈ 10 ఆటలో ఏది మిస్ అయినా నీ బిర్యానీ వచ్చిండే కాదు. అప్పుడు అర్థమైంది ఈ బిర్యానీ ఎంత విలువైందా. లోకం దృష్టిలో అది 16 రూపాయలు, కానీ నా దృష్టిలో అది 1 కోటి రూపాయలు విలువ దేవుడిచ్చాడు. మన నిర్ణయాలకి విలువని దేవుడిస్తాడు. నేను ఉద్యోగం రాజీనామా చేయటం 1990వ సంవత్సరం ఏప్రిల్ నెలలో, అది లోకరీత్యా బుద్ధి లేని పని, అర్థమైందా, కానీ నా దృష్టిలో విలువైంది. ఇప్పుడు 2017లో 27 సంవత్సరాలు అయింది పరిచర్లోకి వచ్చి. ఈరోజు ఎవడన్నా నా వెంట చూసి అది బుద్ధి లేని నిర్ణయం అంటాడా? అండం. కానీ 1990లో ఈ స్థాయికి వస్తానని నాకు తెలీదు, ఈ రోడ్లో వెళ్తానని నాకు తెలీదు, ఇలాంటి స్థితిగతుల్లో ఉంటానని నాకు తెలీదు. విశ్వాసంతో దేవుడు రాజీనామా చేయి అన్నాడు, చేశా. నేను చూపించే ప్రదేశానికి వెళ్ళాన్నాడు, వెళ్ళా. ఆయన ఏదైతే చెప్పాడో దాన్ని విలువగా చూశాను. దైవికమైనటువంటి విలువలు కలిగి ఉండటం 3వ స్థానం. మొదటిది వినటం, రెండోది విధేయత చూపించడం, మూడోది విలువ దైవికమైనది చూడటం. మానవ రీత్యా విలువ చూడకూడదు. దీనికి 100 రూపాయల రేటా 50 రూపాయల రేటా అనకూడదు. మంచినీళ్ళకి మామూలు టైంలో మహా అయితే ఎంత గ్లాసు నీళ్ళు ఇస్తే మామూలుగా అయితే 2 రూపాయలు ఉండొచ్చు. ఎడారిలో ఇదే గ్లాసు నీళ్లు 2 రూపాయలు కాదు 2 కోట్లైనా ఎవరు, అవునా కాదు? విలువ పరిస్థితిని బట్టి వస్తుంది, మామూలుగా లెక్కే కాదు. విలువలు ఎప్పుడు కూడా దైవికంగా ఆలోచించాలి. భారతదేశంలో ఒక అడ్వర్టైజ్మెంట్ వచ్చేది కొంతకాలం క్రితం, ఇప్పుడు రావట్లేదులే. ఏంటనంటే భారతీయులు ఎలాంటోళ్ళు అని అంటానికి దాంట్లో చూపిస్తాడు అన్నాడు. ఎగ్జాంపుల్ అంటే 2 ఉదాహరణలు చూపిస్తాడు. ఒకటి ఏంటనంటే మీలో చాలామందికి అర్థమవుద్ది, ఎందుకంటే మీలో ఎక్కువ మంది షిప్ యార్డ్లో పనిచేస్తారు కదా. ఒక ఆయన ఒక 50 మందిని తీసుకొని వెళ్ళి ఒక పెద్ద షిప్ని చూపిస్తాడు అన్నాడు. ఈ షిప్ ఎంత ఎత్తు, ఎంత లావు, ఎంత వేగంగా వెళ్తుంది అని చెప్తా ఉంటాడు. ఓ సర్దార్జీ వచ్చి అంటాడు, దశ కిత్నీ దేతి హై అని అంటాడు. ఇది ఎంత ఇస్తుంది అంటాడు. ఇప్పుడు మనం బండి అనగానే మైలేజ్, పడవని ఎవడన్నా మైలేజ్ అడుగుతాడా? అర్థమైంది? మన బుర్ర అలాగే ఉంటుంది ఎప్పుడు. ఎంత ఇస్తుంది ఇది, ఎంత ఇస్తుంది ఇది, అది మన. ఇంకో ఎగ్జాంపుల్ ఏంటి తెలుసా? అంతరిక్షంలోకి వెళ్ళి ఓ స్పేస్ షిప్ని చూపిస్తాడు అన్నమాట, పెద్దది చూపించి ఇది ఎంత వేగంగా వెళ్తుంది అని అంటే అడొచ్చి సర్దార్ బాగుంది, అంత బాగుంది, ఎంత ఇస్తుంది ఇది అంటాడు. అర్థం? ఎంత ఇస్తుంది? మనలో చాలా మంది దేవుడు ఇటెళ్ళు అని అంటే వెళ్తాను, కానీ ఎంత వస్తుంది మనకి, ఎంత వస్తుంది, ఏంటి లాభం ఏంటి, ఏం లాభం ఏంటి, ప్రతిఫలం ఏంటి, వచ్చేదేంటి? ఎప్పుడు మన దృష్టిలో ఇదే వస్తుంది. అయితే దేవుడితో ఎవరైతే దగ్గర అవుతారో విలువలు దేవుని దృక్పథంలో చూస్తారు, మానవ దృక్పథంలో చూడరు. ఇది విశ్వాసంలో 3వ పాఠం. మొదటిది వినటం, రెండోది విధేయత, మూడోది విలువ. ఓకే, విలువ దేవుని పక్షం. 10వ వచనం చూద్దాం. యాలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడే ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. దీన్ని మీకు అర్థం చేసుకోవడానికి ఉదాహరణ చెప్తాను. ఎదురు చూచుచుండటం, ఎదురు చూడటం అంటే అర్థం ఏంటి? రోడ్డు మీద నుంచున్నాడు అనుకో, నాలాంటాడు, ఎందుకే నుంచున్నావు అంటే బస్సు కోసం ఎదురు చూస్తున్నాను అంటారు. అయితే ఎదురుగా బస్సు ఉందనుకో, నేను బస్సు కోసం ఎదురు చూస్తున్నాను అన్నాను అనుకో, నన్ను ఏమంటారు చెప్పండి? చెప్తాం, చెప్పా ఏదో ఒకటి చెప్పు. ఎస్ బాబు చెప్పాయా? ఎర్రోడు అంటాడు, గట్టి చెప్పు, దాన్ని కూడా భయపడతా అంటావా? ఎర్రోడు అంటాడు. ఎదురు చూచేది ఎదురు ఉండకూడదు. మళ్ళీ చెప్తాను, ఎదురు చూచేది ఎదురు ఉండకూడదు. ఎదురు చూచేది ఎదురుంటే దీన్ని ఎదురు చూసేది ఏముంది, ఎక్కువ కూసో. అయితే రెండో జవాబు, రోడ్డు మీద నుంచున్నాం, ఏరా ఎందుకు నుంచున్నావు అంటే ఏమో అంటే అప్పుడు నన్ను ఏమంటారు? పిచ్చోడు అంటారు.
ఇప్పుడు ఈ రెండు ఉదాహరణలు బట్టి ఎదురు చూచేవాడు అంటే ఏంటో మనకు అర్థం అవ్వాలి. ఎదురు చూచేవాడు మనసులో దేనికోసం ఎదురు చూస్తున్నాడో అది ఉండాలి. ఎక్కడ ఉండాలా? మనసులో ఉండాలి. కానీ బయట ఉండొచ్చా? ఉండకూడదు. మనసులో ఉండాలి, బయట ఉండకూడదు. బయట ఉంటే ఎదురు చూడటం అనే మాటకు అర్థం లేదు. లోన లేకపోతే ఎదురు చూడటం అనే మాటకు అర్థం లేదు. లోన ఉండాలా, బయట ఉండకూడదు. దీన్నే వెలిగింపు అంటారు. వెలిగింపు అంటే అర్థం ఏంటి తెలుసా? బయట లేదు, ఎక్కడ ఉందే? లోన ఉంది. వెలిగింపు అనే దాన్ని ఇంకా బాగా అర్థం చేసుకోవాలంటే దర్శనం అంటారు. అంటే తెలుసా, ఖాళీ గ్రౌండ్ ఉందనుకో, బా ఇక్కడ 10 అంతస్తుల బిల్డింగ్లు కట్టాలి అని అనుకుంటాడు. అర్థమైందా? కట్టేస్తాడు. ఎక్కడ? మనసులో. అవునే కదా? బయట ఉందా బిల్డింగ్? లేదు. మరి ఎక్కడ ఉందా? లోన. అయితే మనం విశ్వాసపు బడిలో 4వ తరగతికి వెళ్ళేటప్పటికి జాగ్రత్త వినండి, ఆ తరగతిలో చేరిన ప్రతి ఒక్కడికి దేవుడు ఏదో ఒక వెలిగింపిస్తాడు. ఏదో ఒక వెలిగింపు. నాకు తెలియదు అది ఏ వెలిగింపు అనేది. ఒక్కొక్కడికి ఒక్కొక్కటి ఇస్తాడు. కొంతమందికి నేను ఉద్యోగంలో బాగా రాణించి నేను దేవుని కోసం సాక్షిగా నిలబడాలి. కొంతమందికి నేను ఉద్యోగం రాజీనామా చేసి సేవలోకి వెళ్ళిపోవాలి. నేను మా ఊర్లో బాగా పరిచర్య చేయాలి. నేను పలానా ప్రాంతంకి వెళ్ళి పరిచర్య చేయాలి. ఇలా వెళ్ళి జీవించాలి. వెలిగింపు ఉన్నప్పుడు ప్రతి ఒక్కడు ఏం చేయాలో వాడికి తెలుసు. టైం పట్టుద్ది. అది ఒక్క రాత్రి వచ్చేది, ఒక పూట వచ్చేది. కొంచెం టైం పట్టుద్ది. ఆ టైంలో దేవుడితో గలిపే కొద్దీ నెమ్మదిగా పిక్చర్ ఫార్మ్ అవుతుంది మన మనసులో. మనకి అప్పుడప్పుడు చూపిస్తూ ఉంటారు. ఈ కెమెరా ఉంటుంది కదా, కెమెరా ఇట్లా తిప్పుతూ ఉన్నప్పుడు ముందు బోజర్గా ఉంటుంది, ఆ తర్వాత నెమ్మదిగా క్లారిటీ వస్తుంది. అవునా కదా? అదే విధంగా దేవుడు మనకి దర్శనాన్ని నెమ్మదిగా క్లారిటీ ఇచ్చుకుంటాడు. దేవుడు ఆశిస్తున్న నా జీవితంలో ఇది. దీనికి కొన్నిసార్లు నెలలు పట్టుద్ది, సంవత్సరాలు కూడా పట్టవచ్చు. కానీ దేవునిలో ఉన్నప్పుడు ఆ క్లారిటీ వస్తుంది, వెలిగింపు. అబ్రహాము ఒక పట్నం కోసం ఎదురు చూశాడు. ఆ పట్నం ఎదురు లేదు, కానీ ఎక్కడ ఉందే? లోన ఉందా? దేవుడు అలాగ ప్రతి ఒక్కరికి ఇస్తాడు. దేవుడు నాకు కూడా వెలిగింపించాడు. ఉదాహరణ చెప్తాను. నేను 89లో పరిపూర్ణ సేవకు పిలువబడ్డాను. 90లో సేవకు వచ్చాను. సేవకి రాకముందు ప్రభువుని అడిగాను, ప్రభు నేను ఏ సేవ చేయాలి? ఫుల్ టైం రమ్మన్నావు, వస్తున్నాను. దేవుడు అప్పుడు నాకు ఇచ్చిన వెలిగింపు ఏంటి తెలుసా? నేను నీకు ఇచ్చినటువంటి తలాంతులను బట్టి, నీకు ఇచ్చినటువంటి వరాలను బట్టి నువ్వు కాలేజీ స్టూడెంట్లకి సువార్త చెప్పాలి. కాబట్టి నా వాక్య శైలి కానీ, మాట్లాడే తీరు కానీ, సబ్జెక్ట్ మ్యాటర్ కానీ కాలేజీ స్టూడెంట్లకు అనుగుణంగా మార్చుకున్నా. 16 సంవత్సరాలు కాలేజీ విశ్వవిద్యాలయాల్లో వాక్యం బోధిస్తూ ఉన్నా. దేవుడు నాకు ఇచ్చినటువంటి వెలిగింపు. కాలేజీ కుర్రోళ్ళు కనబడితే చాలు ఉర్రూతలుగేవాడిని. 1,00,000 మంది మీటింగ్కి పెద్ద ఆనందం ఉండేది కాదు, 50 మంది కాలేజీ స్టూడెంట్లు ఉంటే ఆనందం ఉండేది నాకు. ఎందుకంటే దేవుడు నాకు ఇచ్చినటువంటి భారం అది. దానికోసం పరిగెడుతూ వెళ్ళేవాడిని. నాకు బాగా గుర్తుంది, ఒకసారి విజయవాడలో ఒక కాలేజీ క్రిస్మస్ ప్రోగ్రామ్కి నన్ను పిలిచారు. దానికి డేట్ ఇచ్చాను, డిసెంబర్ 16వ తారీఖు. దానికి వారం రోజుల ముందు దుబాయ్ నుంచి ఫోన్ చేశాడు ఒక ఆయన. సార్ దుబాయ్ వస్తారా అని అడిగాను. సార్ నేను క్రిస్మస్ కదా సార్ ఇవ్వలేను. ఒక్కరోజు పొద్దున్నొచ్చి మీటింగ్ అయిపోగానే మళ్ళీ ఫ్లైట్ ఎక్కిచ్చేస్తాం, ఇండియా వెళ్ళిపోండి అన్నాడు. అంటే కష్టం సార్, ఆ డేటు ఒకరికి ఇచ్చాను. ఎవరికి ఇచ్చారన్నాడు. విజయవాడలో పెన్నమనేని మెడికల్ కాలేజ్ వాళ్ళకి ఇచ్చాను. ఎంతమంది వస్తారని? 200 మంది వస్తారని. సార్ 200 మంది ఇస్తారు, చిన్న మీటింగ్, నేను దుబాయ్ రమ్మంటున్నాను సార్. దుబాయ్ వాడితే ఏమన్నాను తెలుసా? సార్ నాకు దుబాయ్ మీటింగ్ అంటే ఇష్టం లేదు సార్, కాలేజీ మీటింగ్ అంటే ఇష్టం. ఇంకా చివరికి ఎక్కడ దాకా వచ్చాడు తెలుసా? నేను 1,00,000 రూపాయలు ఇస్తా అన్నాడు. నాకు 1,00,000 రూపాయలు వద్దు సార్, వీళ్ళు మహా అయితే 200 ఇస్తారేమో నాకు. నాకు అది చాలు. నాకు ఇది విలువ, నాకు ఇది వెలిగింపు, నాకు ఇది భారం. ఇది 1990 నుంచి 2006 దాకా. 2006లో ప్రభా నేను ఒక స్థాయికి వచ్చానంటే నువ్వు కాలేజీలో చేరన్నాడు. 3 సంవత్సరాలు బైబిల్ చదివాను. 2009లో అయిపోయింది. ప్రభు మళ్ళీ వెళ్ళిపోయిన కాలేజీకి అన్నా, కాలేజీ విద్యార్థుల మధ్యకి. నో వద్దు, నువ్వు ఇప్పుడు సంఘాల్లో ఉపయోగపడే వ్యక్తిగా మాట్లాడు, బోధించు వాక్యాన్ని.
చర్చ ఏం కట్టొద్దు, నువ్వు పౌల్లాగా ఉంటావు, ఇతర సంఘాలకి సహాయకరంగా ఉంటావు. 2011 చివరి దాకా అలాగే నడిచింది. పెద్దవాడిని అయిపోతున్నాను, నేను తిరగలేనేమో ఎక్కువ కాలం, నాకంటూ ఒక స్థిరమైనటువంటి ఒక పరిచర్య ఉంటే బాగుంటుంది అనుకున్నాను. 2012లో దేవుడు నా భార్యకి ఒక భారాన్ని ఇచ్చాడు. అన్నాడు తెలుసా, మనం కొజ్జా వాళ్ళకి, నపుంసకులకు, హిజ్రాలకి పరిచర్య చేద్దాం అంటే కొంచెం చిరాకు అనిపించింది. వాళ్ళంటే ఎవరికైనా చిరాకు అనిపిస్తుంది, కానీ ఆవిడ స్టార్ట్ చేద్దాం అన్నది. ఆవిడ బాధ పెట్టకూడదని స్టార్ట్ చేశాను. 2 నెలల్లోనే దేవుడు నాకు కూడా ఇంట్రెస్ట్ కలిగించాడు వాళ్ళకి సువార్త పరిచర్య చేయాలి. 2012 ఏప్రిల్ 9న స్టార్ట్ అయింది పరిచర్య. 2017 ఏప్రిల్ 9వ తారీఖు 5 ఏళ్ళు అయింది. 5 ఏళ్లలో 8 చోట్ల చర్చిలు పెట్టాము మేము, హిజ్రాలకి 8 చోట్ల ఒక 6 పాస్టర్లను పెట్టి వాళ్ళు ఈ యొక్క చర్చిలు నడిపిస్తున్నారు. 2017 ఏప్రిల్ 9వ తారీఖు మట్లాదివారం జంగారెడ్డిగూడెం అనే ఊర్లో, పశ్చిమ గోదావరి జిల్లా, ఒక్కరోజు 8 మంది హిజ్రాలు బాప్తిసం తీసుకున్నారు యేసు ప్రభుని సొంత రక్షకుడు. 2 తెలుగు రాష్ట్రాల్లో 6 లక్షల మంది హిజ్రాలు ఉన్నారు. 6 లక్షల మంది హిజ్రాలు. ఒక్క చర్చి కూడా లేదు, ఒక్క చర్చి కూడా లేదు వాళ్ళకి. వాళ్ళని చర్చిల్లోకి రానివ్వరు, చర్చిల్లోకి వస్తే వింతగా చూస్తారు. ఈ 6 లక్షల మందికి సువార్త చెప్పాలి. హిజ్రాలకి పరలోకంలో స్థానం ఉంది. ఆఫ్రికా ఖండంలో తొలి విశ్వాసి హిజ్రా. ఫిలిప్ అనే ఆయన గాజా వెళ్తుంటే అపోస్తుల కార్యం 8వ అధ్యాయంలో పరిశుద్ధాత్ముడు ఇటెల్లో అన్నాడు, రథం మీద వెళ్తామన్నాడు. ఇథియోపియా దేశానికి చెందినటువంటి నపుంసకుడు, అతనికి సువార్త చెప్తే అతను బాప్తిసం పొందాడు. అవునా కాదు? కాబట్టి వాళ్ళకి పరలోకంలో స్థానం ఉంది, చెప్పాలి ఎవరో వాళ్ళు. ఎలాగా? ఇది పరిస్థితి. సో దేవుడిచ్చినటువంటి భారం, ఇది నా వెలిగింపు, మా కుటుంబానికి దేవుడిచ్చినటువంటి వెలిగింపు. ఊరిని చెప్తున్నాను. అలాగా నేను 3 స్థాయిల్లో చెప్పాను. ముందు కాలేజీ స్టూడెంట్లు, తర్వాత పబ్లిక్ మీటింగ్, తర్వాత హిజ్రాల మధ్యన పరిచర్చ. దేవుడిచ్చినటువంటి భారం. అలాగ ప్రతి ఒక్కడికి ఏదో ఒక భారాన్ని ఇస్తాడు. అది 4వ తరగతి. ఇప్పుడు 11వ వచనంతో, విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడిని ఎంచుకునేను గనుక తాను వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను. ఇది 5వ పాఠం. శారా దగ్గరికి దేవుడు వచ్చి 89 ఏళ్ళు అప్పుడు నీకు వచ్చే సంవత్సరం కొడుకునిస్తానన్నాడు. ఈమె అనుమానించింది, శంకించింది. కానీ దేవుడు లేదు ఇస్తాను అని అన్నాడు. కొన్ని రోజులకి తన శరీరంలో తేడాలు కనబడ్డాయి. నేను గర్భవతిని అని అర్థమైపోయింది. ఇంకా తర్వాత నుంచి ఏం చేస్తుంది ఆవిడ? ఇంకొకటే, కడుపులో ఎదుగుతున్న బిడ్డ బయటికి రావడానికి పరిస్థితులన్నీ బయట మార్చేస్తుంది. బాబు పుట్టి ఎక్కడ పడుకోబెట్టాలి, అడిగి ఏ బట్టలు వేయాలి, పుట్టకముందే బయట సర్దేసే దాన్ని వెసులుపాటు అంటారు. వెసులుపాటు అంటే ముందుగానే సిద్ధపడటం, ముందుగానే సిద్ధపాటు. విశ్వాసములో 5వ పాఠం అది, వెసులుపాటు. దేవుడు ఏదైనా ఇస్తాను అంటే ఆయన ఇవ్వకముందే అది ఇస్తే ఏం చేయాలి, ఎక్కడ పెట్టుకోవాలి అని ఆలోచిస్తాం. ఉదాహరణకి మీ దగ్గరికి ఎవరన్నా వచ్చి నాలాంటాడు నీకు ఒక కార్ గిఫ్ట్ ఇస్తాను అనగానే ఫస్ట్ మీకు వచ్చే తలంపు ఏంటి తెలుసా? ఈ కార్ ఎక్కడ పెట్టాలరా బాబు, పార్కింగ్ ఎక్కడ? నీకు అర్థమైంది కదా? అలాగనమాట దేవుడు ఏదైనా ఇస్తాను అని అంటే గనక దాన్ని స్వీకరించడానికి కావలసినటువంటి సిద్ధపాటుని వెసులుపాటు అంటారు. విశ్వాసం ఉంటే వెసులుపాటు ఉంటుంది. అడుక్కునేవాడు అమ్మా అని అడుక్కునేవాడి చేతిలో ఏముండాలి? చెప్ప, బొచ్చు ఉండాలి. ఈ చెప్ప కానీ బొచ్చు కానీ విశ్వాసానికి సూచన, నువ్వు ఇస్తావని. దేవుణ్ణి ఏదైనా అడిగితే ఏం అడుగుతున్నావో దానికి సరిపడే పదార్థాన్ని చేతిలో పట్టాలి. మీ ఇంటికి నూనె అడుక్కోవడానికి వచ్చినప్పుడు చేతిలో గ్లాసో సీసా ఉండాలి, అవునా కదా? అన్నం అడగడానికి వచ్చినప్పుడు ఓ బొచ్చు ఉండాలి, పంచదార అడగడానికి వచ్చినప్పుడు ఒక కప్పు ఉండాలి, నీళ్ళు అడగడానికి వచ్చినప్పుడు ఓ బాటిలో బిందో చెంబో ఉండాలి. దేవుణ్ణి ఏం అడుగుతున్నావో దాన్ని తీసుకెళ్ళటానికి నీ దగ్గర ఏదన్నా ఉండాలా. అది వెసులుపాటు అంటే. మనలో చాలా మందికి వెసులుపాటు ఉండదు, అందుకే దేవుడు ఇవ్వడం. దేవా ఎండ ఎక్కువైపోయింది వర్షం ఇవ్వు ప్రభు అన్నాడు అనుకో, ఇస్తాడు దేవుడు నీ సంకలో గొడుగుంటే. నీకు అర్థమైంది? అప్పుడే
దేవుణ్ణి వర్షం అడక్క ముందు గొడుగు చూసుకోవాలి. గొడుగు దేనికి సూచన తెలుసా? నేను అడిగే వర్షానికి సూచన. దేవుడు నీకెందుకు వర్షం ఇవ్వలేదు తెలుసా? నువ్వు తడవటం ఆయనకి ఇష్టం లేదు కాబట్టి. నువ్వు అడిగే దానికి సిద్ధపాటుగా అడగాలి. ఇది వెసులుపాటు. చివరి పాట. ఇప్పటికి 5 పాఠాలు అయిపోయినాయి. ఒకసారి 5 పదాలు ఆలోచిద్దాం. మొదటిది ఏంటి? వినటం. రెండోది విధేయత. మూడోది విలువ, దైవికమైంది. నాలుగోది వెలిగింపు. ఐదోది వెసులుపాటు. ఓకే, లాస్ట్ ఇది చూసి ముగించుకుందాం. అందుచేత మృతతుల్యుడైన ఆ ఒకను నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్రం వలెను, సముద్ర తీరమందలి లెక్కింప సఖ్యము కాని ఇసుగు వలెను సంతానము కలిగేది. అబ్రహాము ఒక్కడే, కానీ ఈరోజు అనేక మందికి తండ్రి అని పిలుచుకున్నాడు. అసలు ఒరిజినల్ పేరు అబ్రామ్, అతనికి అబ్రహాము అని పేరు పెట్టారు. అబ్రహాము అని పేరు పెట్టినప్పుడు అబ్రహాముకి ఒక్కడు కూడా సొంత కొడుకు లేడు. అలా ఒక్కడు కూడా కొడుకు లేనప్పుడు దేవుడు అబ్రహాము అని బిరుదిచ్చేశాడు. ఆ పేరు సార్థకమైంది విశ్వాసంలో ఆయన కొనసాగటం బట్టి. దాన్నే విజయము అంటారు. చివరి పాట విజయం. విజయము అంటే జాగ్రత్తగా వినండి, మనం అనుకున్నది సాధించడం కాదు. ఎవరు అనుకున్నది సాధించడం? దేవుడు అనుకున్నది సాధించడం. దేవుడు అనుకున్నది సాధించినప్పుడు కొన్నిసార్లు లోకరీత్యా అది తేడా కనిపించవచ్చు. యేసు ప్రభు వారు ఈ లోకంలో చిట్ట చివరిగా మనిషిగా చేసిన పని ఏంటి తెలుసా? సిలువ మీద చేతులు ఇలా చాచి, అర్థమైందా, పైకి ఎత్తి, అయ్యా నా ప్రాణం నీ చేతిలో పెడుతున్నా, ఆయన ప్రాణం వదిలేశాడు. దాన్ని విజయం అంటారు ఎవడని ఈ లోకరీత్యా? చెప్పండి నాకు. అనరు. చేత కాకుండా చచ్చిపోయాడు రా అంటారు. కానీ అది విజయం. ఆ విధంగా ఆయన చచ్చిపోకపోతే మనకు రక్షణ ఉండేదా? మనం పరలోకంలోకి వెళ్ళి ఉండేవాళ్ళమా? కాదు. ఆయన అనుకున్నది అది చేశాడు. ఆయన అది విజయం. స్టెఫన్ అనేటువంటి ఆయన మొట్టమొదటి ప్రసంగం చేస్తున్నప్పుడు రాళ్ళు ఇచ్చి కొట్టారు, చచ్చిపోయాడు ఆయన. ఎవడైనా అనుకుంటాడు తెలుసా, అరే ఇప్పుడే స్టార్ట్ చేశాడు రా వాక్యం చెప్పడం, ఫస్ట్ టైమే లేపేశారు రా అని అంటారు. అది లోకరీత్యా అపజయం, కానీ దేవుని దృష్టిలో అది విజయం. ఎందుకు తెలుసా? 2 విషయాలు. చచ్చిపోయాడు బాబు అని ఏడవల, ఆకాశం వైపు తలెత్తి ఆ పరలోకం కనబడుతుంది, నేను వచ్చేస్తున్నా అక్కడికి, వీళ్ళు ఏం చేయించినారు, వీళ్ళు ఎరగరు ప్రభా క్షమించు అని వాళ్ళ గురించి చెప్పి చచ్చిపోయాడు ఆయన. ఆ విధంగా ఆయన చచ్చిపోవటం బట్టి ఒక మహానుభావుడు పరిచర్లోకి వచ్చాడు, పౌలు. ఆయన చావు పౌల్ని పరిచర్లోకి తీసుకొచ్చింది. అది విజయం. విజయము అంటే దేవుడు అనుకున్నది మన జీవితంలో సాధించటం. ఈ లోకంలో అంచెలంచెలుగా పైకి వెళ్ళిపోవడం కాదు. ఈ లోకంలో పెద్ద సామ్రాజ్యాన్ని స్థాపించేయటం కాదు. దేవుడు అనుకున్నది నా జీవితంలో జరగటం, అది విజయం అని అంటే.